ఓ అందమైన అడవిలో ఒక పెద్ద చెరువు ఉండేది. దాని మధ్యలో పండ్లతో నిండిన ఓ చిన్న దీవి ఉండేది. ఆ దీవిలోని పండ్లు చాలా రుచిగా ఉంటాయని పక్షులు మాట్లాడుకునేవి. అవి విన్న కోతి ఎలాగైనా ఆ పండ్ల రుచి చూడాలనుకుంది. కాని చెరువు నిండా మొసళ్ళు ఉండటంతో కోతికి భయం వేసింది. పక్షులను సహాయం అడిగింది. కాని అవి సహాయం చేయలేదు. కాని కోతి ఆగలేదు. ఒక తెలివైన ఉపాయం ఆలోచించింది. మృగరాజు విందు కోసం మీ సంఖ్య తెలుసుకోవాలని వచ్చానని కోతి చెప్పింది. మొసళ్ళు వరుసగా నిలబడ్డాయి. కోతి కోసం ఒక బ్రిడ్జిలా మారాయి. కోతి ఆనందంగా ఒక్కో మొసలి మీద నుంచి దీవికి చేరుకుంది. కడుపు నిండా నచ్చిన పండ్లన్నింటినీ తిని సంతోషించింది. కడుపు నిండా పండ్లు తిన్న కోతి చెట్టు నీడలో ప్రశాంతంగా నిద్రపోయింది. ఎప్పుడో దీవిలోకి వెళ్లిన కోతిని చూసి ఒక మొసలి అనుమానంగా అడిగింది, ఇంతసేపు అక్కడ ఏం చేస్తున్నావు? అప్పుడు కోతి తెలివిగా సమాధానమిచ్చింది, మీ సంఖ్య సరిగ్గా లెక్కపట్టలేకపోతున్నాను. మీకన్నా కొంచెం ఎక్కువ పండ్లు తెంపి చెరువులో వేస్తాను. కోతి మాటలు నమ్మిన మొసళ్ళు అలాగే చేశాయి. కోతి చెట్లన్నింటి పండ్లను తెంపి చెరువులో పడేసింది. చూస్తుండగానే దీవిలో ఒక్క పండు కూడా మిగల్లేదు. తీసుకొచ్చిన పండ్లన్నింటినీ కోతి తన మిత్రులతో పంచుకుంది. పక్షులు తమ తప్పు గ్రహించాయి. ముందే నీకు సహాయం చేసి ఉంటే బాగుండేది అని ఇకపై కోతికి సహాయం చేయాలని పక్షులు ఓ నిర్ణయం తీసుకున్నాయి. ఆ తర్వాత కోతి హాయిగా దీవిలోని పండ్లను ఆస్వాదిస్తూ జీవించింది.